దేవీ నవరాత్రులు పురస్కరించుకుని వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ తొలి రోజు బాలా త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు. ఇవాళ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయము అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అంటే ఇవాళ తొలి రోజు అమ్మవారు అలాగే బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ పరిమళభరితమైనటువంటి పుష్పాలతోటి అలాగే దివ్యాభరణాలతోటి అమ్మవారిని చూసినటువంటి భక్తులు పులకించిపోతున్నారు. ఇవాళ నుంచి కూడా భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు రోజుకొక అలంకరణతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తుల్ని కటాక్షిస్తున్నారు. అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మని దర్శించుకుంటున్నారు. అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుంటున్నారు. మరి ఎలా ఉన్నారు ఈ అలంకరణలో అమ్మవారు అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పడమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ఈసీఎల్ నుంచి వచ్చామండి. పాడ్యమి రోజు ఫస్ట్ డేనే మేము వరంగల్ వస్తాం భద్రకాళి మందిరానికి. ఎంత ఆనందం అంటే అమ్మవారి అలంకరణ ఈరోజు చూస్తే నిజంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. క్యూ లైన్ కూడా ఎంతో శాంతంగా చక్కగా వెళ్తున్నది. తోపులాట ఏమీ లేవు. చాలా అద్భుతమైన అనుభూతి ఇది. యూ కెన్ టాక్. హైదరాబాద్ నుండి వచ్చాము. మేము ప్రతి ఏడాది మొదటి రోజు అమ్మవారి దర్శనానికి వస్తాము. అది దసరా పండుగ ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాది ఇక్కడే అండి. ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ వరంగల్ జిల్లా వాస్తవులందరికీ శరణ్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. అమ్మవారు ఇక్కడ ఉండడం మన వరంగల్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అమ్మవారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అమ్మే వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చున్నంత సంతోషంగా ఉంది. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారు అంటే భక్తుల రద్దీ పెరగడం కారణం ఏంటంటే కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి శ్రీ భద్రకాళి అమ్మవారు. కాబట్టి ప్రతి భక్తులు పెరుగుతున్నారు. ఈ 9 రోజుల నవరాత్రుల్లో ఒక 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. చూడండి, రోజు సంవత్సరం అమ్మవారికి భక్తులు పెరుగుతున్నారంటే అమ్మ కోరుకుంటే ఆ మొక్కులు అవన్నీ తీరుస్తారు. ఈ రోజు నుంచి 9 రోజులు ప్రత్యక్షమై మన అమ్మ వచ్చి అక్కడ కూర్చుంది. మన అందరం దర్శనం చేసుకుంటున్నాం. అసలు రోజు చూసి ఈరోజు చూడగానే అసలు ఒళ్ళంతా ఇట్లా పులకరించి ఇక చెప్తుంటే కూడా అట్లా అవుతుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. వరంగల్ ప్రజలకి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ఇక ఈ అమ్మవారి దర్శనం నిరాటంకంగా రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా అమ్మవారిని దర్శించాలన్న ప్రత్యేక కోరికతోటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా కూడా వచ్చి బాలా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. అలాగే దేవస్థాన అధికారులు కూడా ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు దర్శనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తులంతా కూడా క్రమ పద్ధతిలో వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే ఇక ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకొక అలంకరణతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అలాగే ఆఖరి రోజున ఉత్సవాలకు ముగింపు పండగ రోజున విజయదశమి తర్వాత భద్రకాళి భద్రేశ్వరులటువంటి కళ్యాణంతో ఈ ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయి. ఇక ఏదైతే అమ్మవారు దివ్యాభరణాలతోటి అలాగే పరిమళ భరితమైన పుష్పాలతోటి ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి అమ్మవారి అలంకరణ చూసి భక్తులంతా కూడా పులకించిపోతున్నారు. ఓవర్ టు స్టూడియో.